చిన్నమాట వాస్తవంలో ఒక మంచి కథ, బ్రహ్మరాతని ఎవ్వరూ తప్పించుకోలేరు అనేదాన్ని ఒక చిన్న కథ ఉందే తెలియజేస్తాను. లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. బ్రహ్మ రాసిన రాతని ఎవ్వరూ తప్పించుకోలేరంట. యమధర్మరాజు ఒకసారి విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి ఆయన సన్నిధికి వచ్చాడు. ఆ సమయంలో అక్కడ చెట్టు పైన ఒక చిలుకుంది. ఆ చిలుకను చూసి యమధర్మరాజు నవ్వుకుంటూ లోపలికెళ్ళాడు. ఆ వెళ్ళిన వెంటనే చిలక భయపడిపోయి యమధర్మరాజుని చూసి భయపడిపోయి నవ్విన నవ్వుకి వెంటనే గరుడ దగ్గరికి వెళ్ళి నన్ను చూసి యమధర్మరాజు నవ్వుకుంటూ లోపలికెళ్ళాడు, తను బయటకు వచ్చేలోపు నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికన్నా దూరంగా తీసుకెళ్ళని అడిగిందంట. వెంటనే ఆ గరుడ వాహనం ఎక్కించుకొని ఆ చిలుకని 7 సముద్రాలు అవతల ఉన్న ఒక మర్రి చెట్టు తొర్రలో దాచి ఆ చిలకని అక్కడ ఉంచేసి యమధర్మరాజు ఉన్న దగ్గరికి ఆ గరుడ వచ్చేసాడు విష్ణు సన్నిధికి. యమధర్మరాజు దర్శనం చేసుకొని బయటికి వచ్చే సమయంలో ఆ గరుడ అడిగాడట, ఎందుకు నువ్వు ఆ చిలకను చూసి నవ్వావు అని. బ్రహ్మరాత భలే తమాషాగా ఉంటుంది, ఈ చిలుక ఈ చెట్టు మీద ఇక్కడుంది, దానికి 1 నిమిషం తరువాత మరణం 7 సముద్రాలు వెనక ఒక చెట్టు తొర్రలో ఉన్న పాము మింగి దానికి మరణం రాశాడు బ్రహ్మ. ఈ చిలుక ఇక్కడే ఉంది, అది ఎగురుకుంటూ వెళ్తే 7 సముద్రాలు వెళ్ళటానికి 7 జన్మల పట్టిద్ది, తమాషాగుంది కదా అనుకొని నేను నవ్వుకున్నాను అని చెప్పాడట. కానీ చూసావా, తలరాతని ఎవ్వరు తప్పించలేరు. ఎక్కడున్నా సరే బ్రహ్మరాత ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడికి వెళ్ళాల్సిందే. అది 7 సముద్రాలు వెనక ఎక్కడో చెట్టు తరలో తన ప్రాణాన్ని తనే పోగొట్టుకోవటానికి గరుడని సాయం అడిగి మరీ అక్కడికి వెళ్ళింది. నిజమే కదా, బ్రహ్మరాతని ఎవ్వరు తప్పించుకోలేరు. ఈ చిన్న కథ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలకి.